రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. మనకి వినాయక చవితి వచ్చేస్తుంది. సో వినాయక చవితి వస్తుందంటేనే ఇప్పటి నుంచో ఆల్రెడీ దానికి సంబంధించిన విగ్రహాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయినాయి. అలాగే విగ్రహాలకు సంబంధించిన దుకాణాలు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు తెరిచారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే వాళ్ళకి కావలసిన షేప్ లోని వాళ్ళకి నచ్చిన ఆకృతుల్లో వినాయకుడిని రూపుదిద్దించుకోవడానికి అక్కడికి వెళ్లి వాళ్ళని కలవడము, అలాగే వాళ్ళకి నచ్చినట్టుగా దాన్ని తయారు చేయించుకోవడము, ఎన్ని అడుగులు కావాలి అనేది కూడా ఇప్పుడే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈసారి మాత్రము ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే సజ్జనార్ హైదరాబాద్ లో మాత్రం విగ్రహాల విషయంలో వాటి ఎత్తుకి సంబంధించి చాలా నియమ నిబంధనలు అనేవి పెట్టారు. అలాగే వాటి మెటీరియల్ కి సంబంధించి కూడా ఎన్నో ఏళ్లుగా నియమ నిబంధనలు పెడుతున్నప్పటికీ వీటిని మళ్ళా తొంగలో దొక్కేస్తూ ఉన్నారు. ఇది మన కోసమే చెప్తూ ఉంటారు. పర్యావరణం ఎంత కాలుష్యం అయిపోతుంది అంటే త్రాగే నీరు కూడా మనకి కరెక్ట్ గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినంత అందుబాటులో లేకుండా పోతూ ఉన్నాయి. నీటిలో కూడా ఆక్సిజన్ శాతం అనేది తగ్గిపోతుంది. అంటే పూర్తిగా కాలుష్యం అయిపోతుంది. ఒక పక్క ప్లాస్టిక్ కవర్స్ వాడకండి అన్నా కూడా ప్లాస్టిక్ కవర్స్ ఎక్కడికక్కడే కనిపిస్తూ ఉన్నాయి. సో కలర్స్, రంగులు ఇట్లాంటివి కూడా పదార్థాల్లో వాడకండి అని అంటే అవి కూడా వాడుతూనే ఉన్నాము. బయట ఫుడ్స్ తినకండి, ఆయిల్స్ లోన జెన్యున్ గా ఆయిల్స్ ఆర్గానిక్ గా దొరకడం లేదు, ఆయిల్ కంటెంట్ తగ్గించేసుకోండి అన్నా కూడా అవే తింటూ ఉన్నాం. సో ఏ రకంగానైనా మనకి హామ్ చేస్తుందని తెలిసినా కూడా మనం దాన్నే ఏది వద్దంటున్నారో అదే ఫాలో అవుతూ ఉండడమే ఇక్కడ చాలా ప్రకృతికి ప్రమాదాన్ని తెచ్చే అంశంగా మారింది. సో మనం అనుకుంటాం రోడ్డు పక్కన కవర్లు అవి పడేస్తే ఆవులు తినేసి వాటి కడుపులో అవంతా పెద్ద పెద్ద ఉండల్లాగా చుట్టుకుపోయి సరిగా పాలు ఇవ్వక, ఇచ్చే పాలు కూడా కరెక్ట్ గా మంచిగా లేక, శుద్ధిగా లేకుండా, అలాగే వాటికి స్తనాల దగ్గర ఇబ్బంది వచ్చేసి అవన్నీ కూడా పుండ్లుతో ఉండిపోయి అదే పాలను పితికి మనకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇది మీరు ఎందుకు ఆలోచించారు అసలు? ఇది ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రకృతి ఆ ఆ ప్రియులు. సో అయితే ఈ విషయానికి వస్తే మాత్రం వినాయకుడికి సంబంధించి 16 అడుగుల ఎత్తు మాత్రమే ఉండాలి. ఎందుకంటే మనం చూస్తాం 70 అడుగులు, ఈ ఏడాది 10 అడుగులు పెడితే వచ్చే ఏడాది 11, ఆ తర్వాత 12, ఆ తర్వాత 13, అట్లాగే ఇప్పటి వరకు కూడా 70 అడుగులు, 90 అడుగులు ఇలా అసలు లెక్కకు మించి దారుణమైన హైట్ లోని వినాయకుడిని తయారు చేస్తూ ఉంటారు. దేవుడి విషయం పక్కన పెడదాం. అసలు దేవుడిని పూజించడం, ఈ భక్తి శ్రద్ధ ఇవన్నీ వేరు. మన పైత్యాన్ని కొంత తీర్చుకోవడానికి వినాయక విగ్రహాల హైట్ ని పెంచేస్తూ పోవడము, దాన్ని మళ్ళా ట్యాంక్ బండో లేకపోతే ఏదైనా నదుల్లో వేసి వాటిని ఇష్టం వచ్చినట్టు క్రేన్లతో పడేసి కాళ్ళతో దొక్కేసి అది ఏం భక్తి అసలు? నిజంగాను కొద్దిగైనా మనకి మనసుకి తెలుస్తుంది అది భక్తా లేకపోతే మనం ఏం చేస్తున్నామని. సో మీ పవర్ చూపించుకోవడానికి ఇంత స్థాయిలో విగ్రహాన్ని పెట్టాలి అని అంటే అక్కడ దేవుడికి మీరు విలువిస్తున్నట్టు కాదు. పూజని బాగా చేయండి, ఘనంగా చేయండి, కొన్ని వేలాది మందికి మీరు భోజనాలు పెట్టండి, లేదా ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేయండి మీ దగ్గరకు వచ్చిన భక్తులకి. సో ఇట్లాంటివి చేయండి. కానీ మీరు భారీ వినాయకుడిని పెట్టేయడం వల్ల మనకి ఎవ్వరికి ఒరిగేదేం లేదు. విగ్రహం కనుక ఒకవేళ కింద కొరిగితే చాలా మంది ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా చాలా చోట్ల జరిగాయి కూడా. సో ఆ రోజు విగ్రహాన్ని మనం నిమజ్జనానికి తీసుకెళ్లిన రోజు కానీ, విగ్రహానికి తెస్తున్న రోజు కానీ ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందంటే ప్రతి సామాన్యుడు కూడా ఇబ్బంది పడతాడు. ఇంటి దగ్గర ఏ పరిస్థితులు ఉండొచ్చో, ఎవరికో ఇంట్లో బాగుండకపోవచ్చు, ఎమర్జెన్సీగా మనం వెళ్లాల్సి రావచ్చు. సో ట్రాఫిక్ కంట్రోలింగ్ లేక ట్రాఫిక్ జామ్ అయిపోతే ఇది మళ్ళీ ప్రభుత్వానికి ఇంకొక ఖర్చు, ఇంకొక బాధ్యత. సో ఇవి రెండూ పెరిగిపోతాయి. ఒక పక్క ప్రమాదము పెరుగుతుంది, ఒక పక్క ప్రజల్లో ఇబ్బంది కూడా పెరుగుతుంది. సో ఇది ప్రభుత్వానికి నష్టమే, ప్రజలకి నష్టమే. సో నష్టపరిచే విధంగా దేవుడు ఎప్పుడు ఉండడు. దేవుడు ప్రజలను క్షేమంగా చూసుకోవాలి. ఉన్నదానిలోని మనం వింటూ ఉంటాము, కొన్ని కోట్లు పెట్టి చేసేది కాదు, మనసుతోని, మనసు అనే పుష్పాన్ని దేవుడి దగ్గర ఉంచండి చాలు, మీరు అనుకున్నది నెరవేరుతుందని. సో ఈ చిన్న లాజిక్ ని మిస్ అయిపోయి పెద్ద పెద్ద విగ్రహాలు, కొన్ని వందల అడుగుల విగ్రహాలు కూడా పెడుతూ ఉంటారు. సో వీటన్నింటికీ కూడా ఇప్పుడు హైదరాబాద్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. 16 ఫీట్లకు మించి విగ్రహాల ఎత్తు ఉండకూడదు అని చెప్పేసి అయితే స్పష్టం చేశారు. అలాగే విగ్రహాల తరలింపు, ప్రతిష్టాపన, నిమజ్జనలో భద్రత దృష్ట్యా నిర్ణయించుకున్నట్లు కూడా తెలిపారు. సో మనం చెప్పుకున్నట్టే అలాగే మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలి, భారీ విగ్రహాల రవాణాకు అనుమతి తీసుకోవాలి, అలాగే క్రేన్లు ధృవీకరించినవే ఉపయోగించాలని సూచించారు. సో తెలుసు క్రేన్స్ అవి జనరల్ గా క్రేన్ వెళ్ళేటప్పుడు దానికి ఉన్న తాడు గాని లేదా మెకానికల్ గా ఏదైనా డ్యామేజ్ జరిగిందంటే అమాంతంగా విగ్రహం పడిపోతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దాని కింద ఏమైనా పడ్డారంటే ఇబ్బంది కలిగింది. సో అందుకని జెన్యున్ గా పర్ఫెక్ట్ గా కండిషన్ లో ఉన్న
క్రెయిన్స్ ని మాత్రమే ఉపయోగించాలి. అవి కూడా రిజిస్టర్డ్ అయి ఉండాలి. వాటికి అనుమతులు ఉండాలి. అలాగే భారీ విగ్రహాల రవాణాకి చాలా మంది అనుమతి తీసుకోకుండా విగ్రహాలను తరలిస్తూ ఉంటారు. సో తప్పకుండా అనుమతులైతే తీసుకునే తరలించాలి. లేని పక్షంలోనే అక్కడ లాస్ట్ ఇయర్ కూడా చాలా కేసెస్ చూసాము. పలానా చోట వినాయకుడిని పెట్టకూడదు, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతది, వాహనాలన్నింటికి అడ్డం అయిపోతదని తెలిసినప్పటికీ కూడా కొన్ని నిర్దేశిత ప్రదేశాలను చెప్పినా కూడా మొత్తం డీజేలు పెట్టేశారు, విగ్రహాలను పెట్టేశారు, అంతా చేసేశారు. తెల్లవారితే వినాయక చవితి చూస్తే ట్రాఫిక్ అంతా జాము. వెంటనే వచ్చి పోలీసులు మొత్తం దీపించారు. అసలు వినాయకుడిని పెట్టను కూడా లేదు. మొత్తం డీజేలు, గీజేలు సెటప్ మొత్తం లేపేశారు. సో పెట్టడం ఎందుకు? మీరు నష్టపోవడం ఎందుకు? వద్దన్ని చోట అసలు గవర్నమెంట్ రూల్స్‌ని అతిక్రమించడం ఎందుకు? మీరు చేస్తున్నది ఒక దైవానికి సంబంధించిన పూజ అనేది మర్చిపోయి మీ బిల్డప్ చూపించడానికి ఈ విగ్రహాలన్నింటిని కూడా పెట్టి ప్రదర్శన చేస్తున్నారని ప్రజల్లో ఒక బ్యాడ్ ఒపీనియన్ కూడా వచ్చేసింది. వీళ్ళ బిల్డప్‌ల కోసం మన మన తలకాయ నొప్పి తెస్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అయిపోతది అని చెప్పేసి. సో దేవుడిని దేవుడిలాగా కొలవండి. ఎంత హైట్ ఉంటే ప్రమాదకరం కాదో అంత హైట్ లో మాత్రమే విగ్రహాన్ని తీసుకురండి. ఆ వినాయకుడు అంటే అందరికీ విఘ్నాలను తొలగించే నాయకుడు. అటువంటి ఆ విఘ్నేశ్వరుడు విఘ్నాలు కలిగించే విధంగాను, ఆయనే విఘ్నాన్ని కలిగించే విధంగా మీరు ఆ పెద్ద పెద్ద బొమ్మల్ని తీసుకొని వచ్చి అక్కడ అనవసరంగా దేవుడి మీద నిందపడేలాగా చేయకుండా ఉంటే మంచిది. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలా రకరకాల కెమికల్స్ తో వినాయక విగ్రహాలు చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మానేసి ఎంత ఎత్తైనా సరే మట్టితో కూడుకున్న వినాయకుడిని గనక చేయగలిగితే ప్రకృతికి కూడా ఎట్లాంటి హానికరమైన ఇది కూడా ఉండదు. సో ఈ నియమ నిబంధనలన్నీ తప్పకుండా పాటిస్తారని ఆశిద్దాము. సో ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని మట్టితో పెట్టుకోండి. హ్యాపీగా సంతోషంగా వినాయక చవితిని జరుపుకోవాలని ఆశిద్దాము. ఇంకా చాలా టైం ఉంది. మళ్ళా మనం కలుద్దాం.